హలో నమస్తే వెల్కమ్ టు అనంత హెల్త్. చేపలు పాలు కలుపు తింటే బొల్లి వ్యాధి వస్తుందా? చేపలు పాలు కలిపి తీసుకోవటం వల్ల బొల్లి వ్యాధి వస్తుందని మీకు చాలా మంది చెబుతుంటారు. ఒక యూట్యూబ్ వీడియోలో కూడా ఈ రెండు కలిపి తినటం వల్ల బొల్లి వ్యాధి వస్తుందని క్లెయిమ్ చేశారు. అయితే ఇందులో నిజమెంత? ఇందుకు ఏమైనా శాస్త్రీయ కారణాలు ఉన్నాయా? డాక్టర్ అసలు ఏం చెప్పారు అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. బొల్లి అనేది ఒక చర్మ వ్యాధి. చర్మం కొన్ని చోట్ల సహజమైన రంగు కోల్పోయి తెల్లగా మారిపోతుంది. చర్మం రంగు తెల్లగా మారడాన్ని చాలామంది తెల్లపొడ, బొల్లి, వీటిలిగో అని పిలుస్తారు. వైద్య శాస్త్రంలో ఈ పరిమాణాన్ని ల్యూకోడెర్మాగా పరిగణిస్తారు. చర్మ వ్యాధి బొల్లికి అనేక కారణాలు ఉండవచ్చు. అయితే పాలు చేపలు కలిపి తీసుకుంటే ఈ వ్యాధి వస్తుందన్న వాదన ప్రచారంలో ఉంది. దీంతో చాలామంది ఈ రెండిటిని కలిపి తినటానికి వెనకాడతారు. ఈ రెండిటిని కలిపి తింటే బొల్లి వ్యాధి వస్తుందని ఓ యూట్యూబ్ వీడియోలో ఉంది. చేపలు పాల స్వభావం భిన్నంగా ఉండటమే ఈ వాదనకు కారణం. అయితే పూర్వకాలం నుంచి ఈ వాదన ప్రచారంలో ఉంది. చాలామంది చేపలు పాలు కలిపి తీసుకోరు. ఈ క్లెయిమ్లో నిజానిజాలు తెలుసుకునేందుకు మేము డాక్టర్ని సంప్రదించాము. ఈ వాదన గురించి డాక్టర్ ఏం చెప్పారో ఇప్పుడు చెప్తాను. అసలు యూట్యూబ్ వీడియోలో ఏముంది, ఇందులో నిజమెంత అనే విషయాలు ఇక్కడ చూద్దాం. ఈ రెండు పదార్థాలను కలిపి తినడం వల్ల శరీరంపై వేర్వేరు ప్రభావాలు ఉంటాయని వీడియోలో ఉంది. అందుకే వీటిని కలిపి తినకూడదని యూట్యూబ్ వీడియోలో చెప్పబడింది. చేపల స్వభావం వేడిగా ఉంటుందని, పాల స్వభావం చల్లగా ఉంటుందని వీడియోలో తెలిపారు. వీటిని కలిపి తీసుకోవటం వల్ల శరీరంలో అసమతుల్యత ఏర్పడుతుంది. ఈ రసాయన ప్రతిచర్య వల్ల బొల్లి లేదా ఇతర సమస్యలను కలిగిస్తుందని యూట్యూబ్ వీడియోలో ఉంది. అలర్జీ సమస్యలు ఉన్నవారు వీటిని కలిపి తింటే చర్మ సమస్యలు మరింత తీవ్రమవుతాయని ఈ వీడియోలో పేర్కొన్నారు. అసలు డాక్టర్ ఏం చెప్పారో ఇప్పుడు చూద్దాం. ఈ వీడియోలో నిజ నిర్ధారణ కోసం మేము ట్రాన్స్ఫర్మేషన్కు చెందిన నమస్తే హెల్త్ అండ్ కన్సల్టెంట్, ప్లాస్టిక్ సర్జన్, ఫౌండర్ అండ్ డైరెక్టర్ డాక్టర్ అంశుమాన్ని సంప్రదించడం జరిగింది. పాలు చేపలు కలిపి తినటం వల్ల బొల్లి వస్తుందని ఎలాంటి ఆధారాలు లేవని డాక్టర్ తెలిపారు. ఇందులో నిజం లేదని ఆయన ప్రస్తావించారు. అసలు ఆయుర్వేదంలో ఏముందో ఇప్పుడు చూద్దాం. పాలు చేపలు కలిపి తీసుకోకూడదని ఆయుర్వేదంలో కొన్ని సూచనలు ఉన్నాయని డాక్టర్ తెలిపారు. అందువల్ల ఈ రెండిటిని కలిపి తీసుకోవటం వల్ల బొల్లి లాంటి వ్యాధులు వచ్చే అవకాశం లేదు. చివరికి అసలు ఏం తేలింది? డాక్టర్ సమాచారం ఏంటి? విజిలెంట్ ఫ్యాక్ట్ చెక్ టీమ్ వీడియోలో ప్రచారం తప్పు అని నిర్ధారించింది. ఇది కేవలం అపోహ మాత్రమే అని తేలింది. అయితే మీకు ఏదైనా ఆరోగ్య సమస్యలు ఉండి ఈ రెండిటిని కలిపి తీసుకోవాలంటే వైద్యుని సంప్రదించి సలహాలు తీసుకోవటం ఉత్తమం.